ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. తనను అరెస్టుకు సంబంధించి కూడాను ఆయన 16 స్థానాలకు సంబంధించి తనను అరెస్టుకు సంబంధించి కూడాను ఆయన హైకోర్టును ఆశ్రయించాలంటూ కూడాను రావడం జరిగింది. అయితే ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్కు సంబంధించి కూడాను దాన్ని తిరస్కరించడం జరిగింది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు అయితే తిరస్కరించింది. అత్యవసరంగా విచారించలేమని తేల్చి చెప్పింది. దీంతో ఆప్ శ్రేణులు నిరాశకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. లిక్కర్ పాలసీ నిర్మాణంలో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారని ఈడీ అభియోగం మోపింది. ఇక మరింత లోతుగా విచారిస్తే కీలక విషయాలు బయటికి వస్తాయని ఈడీ చెబుతుంది. You have new messages. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు వరుసగా సమన్లు జారీ చేశారు. 9 సార్లు సమన్లు జారీ చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఈ సమ్మన్లను అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు. విచారణ నుంచి స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో గురువారం రాత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ ను 6 రోజుల ఈడీ రిమాండ్ ఇచ్చింది. ఇక లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ముఖ్య పాత్రధారి అంటూ ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇక కేజ్రీవాల్ మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో సంప్రదింపులు జరిపారని ఆరోపిస్తుంది. ఢిల్లీలో న్యూ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉంది అని ఈడీ పేర్కొంటుంది. లిక్కర్ స్కామ్ లో తనకేం సంబంధం లేదని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నారు.